జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో 12 రాసుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురు, రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశుల్లో సంచరిస్తుంటే దాన్ని ఏల్నాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధమాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం, శారీరకమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, సౌఖ్యలోపం, ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. ఆ రాశుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంతేకాక శని సంచరిస్తున్న రాశి, శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశుల్లో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ, సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం. ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువులు ఉంటారు. అందువల్ల ప్రతి రాశి వారికి రాహువు, కేతువు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురువు, రాహు, కేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫలితాల నిర్ణయంలో వీరి యొక్క ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే, ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా ఇది గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి
దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికం. అంతేకాక సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు ఫలించవు, స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది, శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు అనేవి ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలుంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు అనేవి దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైనది. 6వ సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలనేవి ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. మనం ఇప్పుడు ఈ వీడియోలో మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలను తెలుసుకుందాం. మకర రాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు. మకర రాశి వారికి రవి డిసెంబర్ 1 నుంచి 15 వరకు 11వ స్థానంలోను, డిసెంబర్ 16 నుంచి 31 వరకు వ్యయంలోనూ సంచరిస్తూ ఉన్నాడు. జన్మరాశి నుంచి 11వ రాశిలో రవి సంచరించే కాలంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఖరీదైన వస్తువాహనాలు కొంటారు. దీర్ఘకాల రోగాలు అనేవి నశిస్తాయి. అనేక రంగాల నుండి ధనాదాయం అనేది ఉంటుంది. మనశ్శాంతి, సుఖ సంతోషాలు మెండుగా ఉంటాయి. అధికారుల ఆదరాభిమానాలు లభిస్తాయి. పదోన్నతి, కీర్తి, ప్రతిష్టలు మెండుగా ఉంటాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. 11వ రాశిలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో 11వ స్థానానికి వేదస్థానమైన 5లో గురుడి సంచారం వల్ల, గురుడి యొక్క వేద వలన వృత్తులలో ధనలాభం, వ్యాపార లాభము, బంధుమిత్రులతో సుఖజీవనము, కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పైగా 12వ స్థానంలో సంచరించేటప్పుడు అంటే డిసెంబర్ 16 నుంచి 31 వరకు 12వ స్థానంలో సంచరించే కాలంలో ఇంట్లో గొడవలు, నిద్రలేమి, గాయాలు, అనారోగ్యం, ఊహించని రీతిలో కష్టాలు, దూర సంచారం, ఖర్చులు అనేవి ఉంటాయి. ఇక మకర రాశి వారికి కుజుడు ఇచ్చే ఫలితాలు. మకర రాశి వారి కుజుడు
సప్తమ స్థానంలో స్థితుడై ఉన్నాడు. కుజుడు జన్మరాశి నుంచి 7వ రాశిలో సంచరించే కాలంలో మంచి ఫలితాలు ఎదురు చూడలేము. చేతిలో అవసరానికి సరిపడా డబ్బులు అనేవి ఉండవు. కలత్రంతో గొడవలుంటాయి. చిన్న చిన్న జబ్బులు బాధిస్తాయి. సుఖశాంతుల లోపంతో పాటు శారీరక మానసిక శ్రమకు గురి అవుతారు. ఇతరులు అనవసరంగా గొడవ పెట్టుకుంటారు. కలత్రానికి అనారోగ్యం అనేది ఏర్పడుతుంది. ఈ స్థానం అత్యధిక బాధలకు గురి చేసే స్థానం, కానీ అతి తక్కువ బాధలే ఉంటాయి. కారణం ఏంటంటే కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు, బలహీనపడి ఉన్నాడు కాబట్టి. ఇక మకర రాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు. మకర రాశి వారికి బుధుడు 11వ ఇంట సంచారం చేస్తున్నాడు. బుధుడు జన్మరాశి నుంచి 11వ రాశిలో సంచరించే కాలంలో విద్యా వినోద గోష్ఠులలో పాల్గొంటారు. సేవక సుఖం బాగా ఉంటుంది. మానసిక ఉల్లాసం, విశ్రాంతి అనేది ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందివస్తాయి. లాభదాయకమైన ప్రయాణాలు చేస్తారు. ధనాదాయ విషయంలో లోపం ఉండదు. కీర్తి ప్రతిష్టలు కొదవ ఉండదు. ఆరోగ్య విషయంలో చక్కగా ఉంటుంది. మంచి మాటగారితనం, ఇతరులతో మంచి సంబంధ బాంధవ్యాలు అనేవి ఉంటాయి. అయితే 11వ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో 11వ స్థానానికి వేదస్థానమైన 8లో ఏమన్నా గ్రహాలు సంచరిస్తున్నాయేమో చూడాలి. ఏ గ్రహాలు కూడా సంచరించడం లేదు కాబట్టి వేద ఏం లేదు. కాబట్టి మకర రాశి వారికి బుధుడు శుభ ఫలితాలని ఇస్తాడు. తర్వాత గురువు యొక్క ఫలితాలు. మకర రాశి వారికి గురుడు 5వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. జన్మరాశి నుంచి గురుడు 5వ రాశిలో సంచరించే కాలంలో మంచి ఉద్యోగ అవకాశాలను, పదోన్నతిని కలుగజేస్తాడు. కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. సంతానం మూలక ఆనందం అనేది ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. దైవ కార్యాలలో పాల్గొంటారు. స్వయం సమృద్ధితో ఇతరులకు సహాయం చేస్తారు. బంధుమిత్రుల నుంచి సహాయం అనేది లభిస్తుంది. 5వ స్థానానికి వేదస్థానమైన 4లో ఏ గ్రహాలు కూడా సంచారం చేయటం లేదు కాబట్టి పూర్తిగా ఈ రాశి వారికి గురుడు శుభ ఫలితాలనే అందిస్తాడు. దాని తర్వాత మకర రాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు. మకర రాశి వారికి శుక్రుడు డిసెంబర్ 3 నుంచి 28 వరకు జన్మరాశిలో సంచరించే శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తాడు. జన్మరాశిలో సంచరించే కాలంలో శారీరక మానసిక వాంఛలు తీరడం, సుష్టైన భోజనము, ఉన్నత పదవి ప్రాప్తి, అత్యంత భోగము, సువాసన ద్రవ్యాలు మరియు విలాస వస్తువులను ఉపయోగించడం, గృహోపకరణాలను కొనడం మొదలైన విలాసమయ సుఖానుభవ జీవితంగా ఉంటుంది. సంతాన వృద్ధి, ధనాదాయం అనేది కూడా ఉంటుంది. తర్వాత శని యొక్క ఫలితాలు. మకర రాశి వారికి శని ఈ నెల అంతా కూడా 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. దీన్ని ఏల్నాడు శని అంటారు. అంటే చంద్రాతు 12, 1, 2 స్థానాల్లో శని సంచారాన్ని ఏల్నాడు శని అంటారు. శని దోషాలు ఎన్నిసార్లు వస్తాయి? పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడతాయి. 15 సంవత్సరాలలోపు వచ్చినప్పుడు శని ప్రభావం ఎక్కువగా ఉండదనే చెప్పవచ్చు. 15వ ఏట వస్తే 45, 75 సంవత్సరాలు వస్తుంది. పుట్టుకతోనే ఏల్నాడు శని ఉంటే దీర్ఘాయువు కలవారికి 4 సార్లు కూడా వస్తుంది. ఇలాగే అర్ధాష్టమ, అష్టమ శనులు తిరిగి వస్తుంటాయి. ప్రతిసారి ఈ ఫలితాలు అన్నీ చెడ్డవి కావు, అలాగని మంచివి అనిగా చెప్పలేము. అయితే మొదటిసారి వచ్చేదాన్ని మంగు అని, రెండవసారి వస్తే పొంగు అని, మూడవసారి వస్తే కొంగు శని అంటారు.
అయితే ఈ రాశి వారికి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి అది మొదటిసారి వస్తే చికాకులు పనులు మెల్లగా సాగడం, రెండవసారి వస్తే పనులు ఆలస్యం కావడం, శుభకార్యాలు జరగడం, మూడవసారి ద్వితీయ రాశిలో సంచరిస్తే అనారోగ్యము, ధనపరంగా అనుకూలత అనే ఆందోళన అనేవి ఉంటాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా గమనించి ఫలితాల విశ్లేషణ చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు. రాహువు మకర రాశి వారికి 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. పాపగ్రహాలు 3, 6, 11 స్థానాల్లో సంచరించినప్పుడు శుభ ఫలితాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. 3వ స్థానంలో సంచరించే సందర్భంలో 3వ స్థానంలో సంచరించే సమయంలో రాహువు కేతువు కూడా శుభ ఫలితాలను ఇస్తాడు. అవి ఏంటంటే కీర్తి, శారీరక బలము, ప్రజల్లో మాటకు విలువ పెరగడం, ధనలాభము, సౌభాగ్యం వంటి అనుకూల ఫలితాలతో పాటు భాతృద్వేషం లాంటి ఫలితాలు కూడా కలుగుతాయి. అయితే ఈ 3వ స్థానానికి వేదస్థానమైన 12లో రవి యొక్క సంచారం వలన, అంటే రవి యొక్క వేద వలన ప్రయాణము, పశుధన నాశనము, జ్వరము, పైత్యము, శూలలు, ప్రయత్న కార్యాలు చేయడం, తండ్రితోనూ పితృవర్గం వారితోనూ శత్రుత్వాలు పెరగడం లాంటి ఫలితాలు కూడా కలుగుతాయి. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. మకర రాశి వారికి కేతువు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహుకేతువులు 9వ స్థానంలో సంచారం ప్రతికూల ఫలమైనది. దూరదృష్టము, ప్రయాణాలు ఇబ్బందులు, పశు నష్టము, ధనధాన్య నష్టము వంటి ప్రతికూల ఫలితాలు అనేవి కలుగుతాయి. జై శ్రీమన్నారాయణ.